టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. సాంకేతికతలో మరింత సహకారం, అవగాహన ఒప్పందాలపై భారత్ ఫిన్లాండ్ సంతకాలు. యుద్ధం మన పెరట్లోకి వచ్చేసింది, మోదీ లొంగిపోయారు రాహుల్. గల్ఫ్లో తీవ్ర ఉద్రిక్తతలు, చిక్కుల్లో 23,000 మంది భారతీయులు. డిజిటలైజేషన్, శుద్ధ ఇంధనం, క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్లు తదితర అత్యాధునిక సాంకేతిక అంశాల్లో సహకారాన్ని విస్తరించడంతో పాటు రక్షణ, అంతరిక్ష రంగాల్లో లోతైన భాగస్వామ్యంపై భారత్ ఫిన్లాండ్ ఒప్పందాలు చేసుకున్నాయి. భారత్కు విచ్చేసిన ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్తో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ వివరాలను సంయుక్త ప్రకటనలోనూ విలేకరుల సమావేశంలోనూ ఇరువురు నేతలు వెల్లడించారు. ఆయా అంశాల్లో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యం దశకు తీసుకువెళ్లాలని నిర్ణయించామని మోదీ తెలిపారు. ఉక్రెయిన్ అయినా, పశ్చిమాసియా అయినా యుద్ధం ముగించాలనే తాము పిలుపు ఇస్తున్నామని మోదీ చెప్పారు. యుద్ధం మన పెరట్లోకి ప్రవేశించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశారు. కానీ ప్రధాని నోరు మెదపడం లేదు. ప్రస్తుతం యుద్ధ వాతావరణంలో భారతదేశానికి దృఢచిత్తం కలిగిన నేత సారథిగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అమెరికాకు లొంగిపోయిన, రాజీపడిన మోదీ ప్రధానిగా ఉన్నారు అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆక్షేపించారు. భారత వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని ఆయన తాకట్టు పెట్టారని గురువారం ఎక్స్లో ధ్వజమెత్తారు. భారత్కు చమురు సరఫరా ప్రమాదంలో పడిందని తెలిపారు. మన దిగుమతుల్లో 40% హోర్ముజ్ జలసంధి గుండానే రావాలి. ఇక ఎల్పీజీ, సిఎన్జీ సరఫరా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది అని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం భారత వ్యూహాత్మక జాతీయ ప్రయోజనాలకు తిలోదకాలు ఇచ్చిందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ ప్రాంతంలో 23,000 మంది భారతీయులు చిక్కుకుపోయినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ అణు కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయిల్, అమెరికా దేశాలు దాడులకు దిగడంతో మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఆ జలాల్లో ప్రయాణించే నౌకలపై దాడులు తప్పవని హెచ్చరించింది. దీంతో ముడి చమురు రవాణాకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న పలు ఆయిల్ ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆయిల్ ట్యాంకర్లపై జరిగిన దాడుల్లో కొందరు మరణించారు. వీరిలో 2 భారతీయులు ఉన్నట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఇక భారత జెండాలతో ప్రయాణిస్తున్నటువంటి 36 నౌకలు కూడా అక్కడ జలాల్లో నిలిచిపోయాయి. వీటిలో అధిక శాతం ముడి చమురు రవాణా నౌకలేనని తెలుస్తోంది. వీటితో పాటు కొన్ని కమర్షియల్ కార్గో, ఎల్పీజీ గ్యాస్ ను తరలించే నౌకలు కూడా ఉన్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి సంజీవయ్య స్వామి 104 ఎకరాల ఆలయ భూముల కబ్జా విషయంలో సిట్టింగ్ జడ్జి ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. దేవాలయం భూములను తిరిగి అప్పగించాలని, లేని ఎడల పెద్ద ఎత్తున హిందూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని వారన్నారు. రోజు రోజుకు ముదురుతున్నటువంటి సంజీవయ్య స్వామి భూముల వివాదం 104 ఎకరాల భూమి కబ్జాకు గురైందని, సీలింగ్ భూములను ఎలా పట్టా చేసి అమ్ముకుంటున్నట్లు వివాదంలో ఒకరిపై ఒకరు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ ఆరోపణలు చేసుకుంటున్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం దొంగ ఎన్కేపల్లి గ్రామంలోని సంజీవయ్య స్వామి ఆలయం డెవలప్మెంట్, ఆలయం పునర్నిర్మాణం, దేవాలయంకు సంబంధించినటువంటి భూములు అమ్ముకుంటున్నట్లు ఆరోపణలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆలయ భూముల విషయంలో ధర్మకర్త సిద్ధాంతి పార్థసారథి పంతులపై దొంగ ఎన్కేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ అశోక్ రెడ్డి ఆలయం ముందు నిరవధిక దీక్ష చేపట్టాడు. ఆలయ భూములు దేవాలయానికి అప్పగించాలంటూ ఆలయం ముందు దీక్ష చేపట్టారు. ఆలయంపై ఉన్నటువంటి ఈ భూములకు సంబంధించినటువంటి లావాదేవీలు కానీ ఎంతవరకు జరిగాయి, ఎన్ని అన్యాక్రాంతమయ్యాయి, వాటన్నిటిపైన సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని చెప్పేసి మేము పత్రికాముఖంగా బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కేవలం సంజీవస్వామి భూములే కాకుండా పరిగి పట్టణంను కానీ, పరిగి నియోజకవర్గంలో 4-5 దేవాలయాల భూములు ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి దేవాలయ భూములు ఉన్నాయి. పరిగిలో పట్టణంలో ఎక్కడా లేదు వేణుగోపాలస్వామి ఆలయం. వేణుగోపాలస్వామి ఆలయంలో 30 ఏళ్ల క్రితం విగ్రహం చోరీ అయిందని చెప్పేసి ఆ విగ్రహం గుడి శిథిలావస్థకు వచ్చింది. ఇప్పటి వరకు కూడా ఆలయంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదు. ఆ ఆలయానికి సంబంధించిన భూములు కూడా చెన్గోముల్లో మరియు పరిగి పట్టణంలో ఉన్నట్టుగా మనకు రికార్డ్స్ చెప్తున్నాయి. దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ధర్మకర్తనని చెప్పేసి మాజీ సర్పంచ్ గారు, పరిగి సర్పంచ్ గారు ఒప్పుకున్నారు కాబట్టి ధర్మకర్త వల్ల ఇన్ని సంవత్సరాలుగా ఆలయ అభివృద్ధి ఎట్లుందో చూసినాం.
దేవాలయాలకైతే భూములు ఉన్నాయో ఆ భూములే శిథిలావస్థకు అవుతున్నాయి. ఇప్పుడు పరిగిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది, దానికి 3 ఎకరాలు అక్కడ స్థానికులే ఇచ్చిండ్రు. స్థానికుల వద్ద దగ్గర తీసుకొని ల్యాండ్ సీలింగ్ యాక్ట్కి వచ్చిన తర్వాత 1400 ఎకరాలు మీ పేరు మీద ఇలా ఉంటుంది. అవి పేదలకు పంచిపెట్టాల్సిన సీలింగ్ యాక్ట్ ప్రకారంగా అది పేదలకు పంచి ఇవ్వాలి మీరు భూములు. అవి ఇప్పటికీ మీ పేర్ల మీద ఎందుకున్నాయి? కులెక్చర్లలో ఉన్న భూములు ఏవైతున్నాయో వాటి పరిస్థితి ఏంది? మీ పేరు పైన కొన్ని భూములు ఎక్కినాయి, మళ్ళీ దానిపైన మీ వివరణ ఏందో మీరు చెప్పలేదు. మేము ఓన్లీ సమాధానాలు అడుగుతున్నాం, మేము విమర్శ చేయడం కానీ మిమ్మల్ని అప్రతిష్టపాలు చేయాలని చెప్పి మాకు ఎటువంటి ఆలోచన లేదు. కేవలం ఏవైతే రికార్డులు మారిన భూములు ఉన్నాయో మీరు ధర్మకర్త కాబట్టి, ముంతకాబా మీ పేరు మీద ఉంది కాబట్టే మేము ఈ ప్రశ్నలను మిమ్మల్ని అడుగుతున్నాం. అదేవిధంగా ఈరోజు పరిగిలో చూసుకుంటే పూడూరు నుంచి మొదలు పెడితే గుట్టలు మాయమైపోయినాయి. పరిగిలో ప్రతి ఒక్కటి సిండికేటే. మైనింగు సిండికేటు, వైన్సు సిండికేటు, భూములు సిండికేటు, దేవాలయ భూములు సిండికేటు. అసలు పరిగిలో అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుంది అసలు ఎవరికైనా తెలుసా? దీనిపైన ఎవరికైనా ఏమైనా ఆన్సర్ ఉందా? మేము మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అయ్యా మీరే చెప్తారు, ముంతకాబా మా దగ్గర ఉంది, 9 ఎకరాలు ఎవరైతే లీజ్కి చేసుకునే ఆ బీద ఎస్సీ ఉన్నారో అతను చేసినని అంటారు. మళ్ళీ రికార్డులలో ఏముందో మీకు తెలుసు కదండి. ఈసీలు తెప్పి చూసి రికార్డులు చూసారా? 1A 1B రికార్డులలో మీ పేరు ఎందుకు వచ్చింది? దయచేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒకటే ప్రశ్నిస్తున్నాము. మీరు సంజీవయ్య గారి భూములు ఏవైతే ఉన్నాయో, ఏవైతే అక్రమ కబ్జాకు గురైనాయో వాటిపైన ఆ కబ్జాదారులు ఎవరిపైకి ఎక్కినాయి, ఎప్పుడు ఎక్కినాయి, ఎందుకు ఎక్కినాయి, దానిపైన మీరు వివరంగా మీరు మాట్లాడతారని. నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం మామిళ్లపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పౌరుషానికి ప్రతీకగా నిలిచే బండలాగుడు పోటీలను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. ఎడ్ల జతల బలాబలాలను ప్రదర్శించే ఈ క్రీడను చూడడానికి భక్తులు, గ్రామస్తులు భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆలయ బ్రహ్మోత్సవాలు మన ప్రాంతీయ సంస్కృతికి, ఆచారాలకు నిదర్శనమని పేర్కొన్నారు. గ్రామీణ సంస్కృతిని కాపాడడంలో ఎటువంటి సాంప్రదాయ క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. రైతన్నలు తమ పశు సంపదను గౌరవిస్తూ నిర్వహించే ఈ పోటీలు గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహాన్ని నింపుతాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జాతర ఉత్సవ కమిటీ చైర్మన్ వేముల నరసింహారావు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ జగిత్యాలలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు. జిల్లాలోని కేంద్రీయ విద్యాలయం పాఠశాల ఏర్పాటులో జరుగుతున్నటువంటి ఆలస్యంపై ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగిత్యాల పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరైనప్పటికీ స్థల సేకరణ విషయంలో స్థానిక ప్రజాప్రతినిధులు రాజకీయాలు చేస్తున్నారని ఎంపీ ఆరోపించారు. చెలగల్ వద్ద 10 ఎకరాల భూమిని కేటాయించడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసమే ఎమ్మెల్యే ఈ ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. బీజేపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆయన ఖండించారు. ప్రజా సమస్యల కంటే వ్యక్తిగత స్వార్థమే కాంగ్రెస్ నాయకులకు ముఖ్యమైందని ఎద్దేవా చేశారు. జగిత్యాల అభివృద్ధి కోసం తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నానని, ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యాలయాలకు భూమి కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు. కశ్మీర్ అంటుంటారు, కొండలు గుట్టలు ఉంటే 2.5 నుంచి 5 ఎకరాలు, ఈడ 10 ఎకరాలు ఒక కేంద్రీయ విద్యాలయం జగిత్యాల పట్టణాని కోసము వస్తే 10 ఎకరాలు వేయడానికి మీకు ఏందా ఇబ్బంది? రెండవది, సరే 5 ఎకరాలే ప్రపోజ్ చేసిండు డిసెంబర్ 24లా, ఇలా మనం మార్చు 26లో ఉన్నాం. శాంక్షన్ అయింది
కేంద్రీయ విద్యాలయం ఒఫీషియల్గా 1 అక్టోబర్ 25 నాడు అయ్యి ఆ 3 నెలలు ఈ 2 నెలలు దాటిపోయి 6 నెలలు నడుస్తుంది. నవోదయాలు అయిపోయినాయి. 23 ఎకరాలు ఆడ నిజామాబాద్లో దాదాపు 25-30 ఎకరాలు, 30 acres. ఈడ 10 ఎకరాలు వేయడానికి ఎందుకు లేట్ అవుతుంది అంటే ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. ఆయనకి ఏదో డబుల్ బెడ్రూమ్లు కట్టుకున్నాడు ఊరవతల. ఆడ ఆయన ఊరా అది, ఆయన ఊరా సొంత ఊరు. ఆయన పొలాలు ఉన్నట్టున్నాయి, ఆయనకు సంబంధించిన వ్యాపారాలు ఉన్నాయి, క్రషర్ గీషర్లు ఉన్నట్టున్నాయి. అక్కడ పెట్టాలని ఆయనకు ఆశ. క్రషర్ల దగ్గర ల్యాండ్ రేట్లు తెచ్చుకోనికే కాదు కేంద్రీయ విద్యాలయం తెచ్చింది. జగిత్యాల ప్రజలు వినండి, తక్షణమే వారం రోజులలో శాంక్షన్ చేయని చెలగలది. ఇక్కడ బ్యూటిఫుల్గా హైవేగా ఆనుకొని ఊరికి ఆనుకొని ఆ ల్యాండ్ చూసి వస్తే చక్కదనం ఉంది. కొద్దిగా నిజాయితీగా రాజకీయాలు చేయడం నేర్చుకోండి. ఇదేదో మర్మం, మేము స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేవాళ్ళము, మాకు తిరకాసు రాజకీయాలు తెలియవు. మళ్ళా ఈ ఎమ్మెల్యే తిరకాసు రాజకీయాలు ఎట్లుంటాయో కూడా చెప్తా మీకు. ఎవరో వచ్చి రెవెన్యూ ఇన్స్పెక్టరు, డిప్యూటీ తహసీల్దార్ వచ్చారు వీడికి, వచ్చి బాగా ట్రైనింగ్ తీసుకొని వచ్చారు. మీరు జర ఇన్వెస్టిగేట్ చేసుకుంటే మధ్యాహ్నం పోయొచ్చుంటాడు ఎమ్మెల్యే దగ్గరికి. ఎమ్మెల్యే ఉన్నాడా జగిత్యాల? చూడు పోయొచ్చుంటారు. ఏమంటాడు, కేంద్రీయ విద్యాలయానికి 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు అని గవర్నమెంట్ అడుగుతుంది. మేము 5 ఎకరాలు ప్రపోజ్ చేసినాము. ఎక్కడ? చెలగల్. ఇది ప్రపోజ్ చేసింది ఎప్పుడు? నవంబర్ 25 డిసెంబర్ 25? డిసెంబర్ 25 లేదా 24, బిఫోర్ శాంక్షనింగ్ ఆఫ్ కేవీ వాళ్ళు చేసిన ఎక్సైజ్లో. అప్పట్లో కూడా నేను మాట్లాడిన అనేక మార్లు తెస్తున్నా, వస్తాయి, నవోదయ వస్తుంది, కేంద్రీయ విద్యాలయం జగిత్యాల వస్తుంది, నవోదయం అమ్మమ్మ ఊరికి వస్తుందని చేసిన వచ్చి వీడియో చూసిర్రు, మీ ఇంటి మీద అటాక్ చేసింది. ఇదేందన్న పిల్లగాళ్ళ ఆటలు ఎక్కుందన్న. ఎన్ని చూసామరా నాయన. నేను జాయిన్ అయినప్పుడు నేను ఒక్కడిని, నా దగ్గర కార్యకర్తలను వస్తే 7 సెటోళ్ళు ఉంటుండే, తయారు చేసిన. ఈడొచ్చి రాలేస్తావా అని రా ఇప్పుడు రా. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలో ఓ రైతు కుమ్మరి శేషన్న కుటుంబీకులలో ఒకరు గొడవపడి పరారీలో ఉన్నాడని, అయితే శేషన్నకు ఫోన్ చేశానని, అందుకు ఎస్ఐ పిలుస్తున్నాడని గట్టు మల్దకల్ గద్వాల్ రూరల్ పోలీసులు విచారణ పేరుతో రోజు ఒక పోలీస్ స్టేషన్కు విచారణ పేరుతో పిలిచి చితకబాద్దంటూ ఆ బాధ తట్టుకోలేక రైతు తన పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడని బాధిత కుటుంబీకులు చెబుతున్నారు. ఈ విషయం బాధితుడు కుమ్మరి శేషన్న బావమర్దిని కొట్టి విచారించినట్లు చెప్పారు. ఏదైనా విచారణ పూర్తిగా చేసి ఎవరైతే దోషులు ఉన్నారో వారిని కోర్టుకు అప్పగిస్తే వారు చర్య తీసుకుంటారని పోలీసులే ఈ విధంగా విచారణ పేరుతో శిక్షించి భయభ్రాంతులకు గురి చేసి ప్రాణ నష్టం అయ్యే విధంగా చేస్తే వారి కుటుంబం ఎంత బాధపడుతుందో అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిస్సింగ్ అయిపోయిన తర్వాత 2-3 రోజులకు నాకు ఫోన్ చేశారు. ఆమె తప్పిపోయింది కదా, ఎక్కడ పోయిందంటే సార్ నాకు తెలియదు సార్ అని చెప్పి. తెలియదు అన్నాక మేము ఏం చేసినాం, ఊళ్ళో నాకు పెళ్ళి ఉంటే బసాపురం జాగ్రత్త పోయిన రోజు మా మామ ఎవరు కొట్టాడు, అలా వదిన కొట్టిన వచ్చింది. సరే ఇప్పుడు నేను ఒకవేళ నేను ఏమైనా ఇది ఉంటే మా మామతో మాట్లాడితే మా మామ మిస్ చేసి నేను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయొచ్చు. నేను ఎంక్వైరీ చేయకుండా నేను హైదరాబాద్ పోతే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి రాబోయే మరాడు మీ మామని సర్చ్ చేద్దామని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఆ నుంచి ఏమైంది, ఇక్కడ రూరల్ పోలీస్ స్టేషన్ గట్టు రూరల్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఏమైంది, సరే భీమారెడ్డి చెప్తావా లేదా అని చెప్పి ఇది చేసినాక మన సిఐ సార్ శ్రీనివాస్ సారు, మన గట్టు ఎస్ఐ సార్ ఇద్దరు బెదిరిస్తే నేనేం ఆకపోతుంది సార్, నాకు తెలియదు సార్, నాకు తెలిస్తే చెప్తుంటే నా ఫోన్ కూడా మీరు ఎక్కడ చెక్ చేయాలి సార్. లేదు కాబట్టి నీకు చెప్తావు లేదు సార్, మన ప్రామిస్ నాకు తెలియదు, తెలిస్తే చెప్పేవాను సార్. లేదు మీరు చెప్పాలి, చెప్పకపోతే నేను సంగతి చెప్తాను సార్. తెలియదు సార్, నాకు తెలిస్తే చెప్తాను సార్. నాకు రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి బట్టలు అందపడతాను సార్. నేను చెప్పాలంటే ఉత్తరాలు అందపడతాను. బట్టలు ఇచ్చినాక 4 కానిస్టేబుల్ మోకాల పని పెట్టి ఎస్ఐ సార్ అందరూ కలిసి దారుణంగా కొట్టింది. నన్ను కొట్టింది. కొడితే ఎందుకు కొడతారు సార్, ఎందుకు అంటే ముడతలు కట్ చేసి చీరలు బ్రాండ్ కట్ చేసి ఫుల్ కొట్టింది. ఫుల్ కొడితే లేదు సార్ నేను తప్పులు చేసినాను సార్ కూడా సార్ ఎండకపోయాను. కొట్టిన తర్వాత మళ్ళీ కింద తీసుకొచ్చాను. చంపేసిపోయినాడు ఇలా సడ్డాకుడు, మా అన్న సడ్డాకుడు చచ్చిపోయితే ఇక అక్కడ పరారు రూమ్లో ఉన్నాడు మంచి మా అన్న సడ్డాకుడు. చచ్చిపోయితే ఇక ఈ మంచి పేరు కోసం అని తోలుకపోయినారు. తోలుకపోయి అంతా కొట్టినారు సార్, కానిస్టేబుల్ అందరూ సార్ ఎస్ఐ. మమ్మల్ని బయటికి చెప్తే చంపేస్తామని అన్నారు. ఆడ జమలమర్ రోడ్డుకి ఉన్నారు.
సందేశం ఏమని మాకు కూడా చెప్పలేదు, ఇంతవరకు మా ఆయన కూడా చెప్పలేదు సందేశం అనేది టైం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ టైగర్ రిజర్వ్ శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి గుండం వద్ద అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి పులి అటవీ శాఖ అధికారులు సిబ్బంది కంటపడింది. అటవీ అధికారులు సిబ్బంది ఇక గుండం వద్ద డ్రోన్ సర్వేకి వెళ్తుండగా వారి సఫారీ వాహనానికి ముందు నడుచుకుంటూ వెళ్తూ పులి దర్శనమిచ్చిందని అధికారులు తెలిపారు. క్రియాశీలక సభ్యత్వం మన కుటుంబానికి రక్షణ కవచమని ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. గురువారం ఏలూరులోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాలను ఆయన సందర్శించి యువతకు జనసేన సభ్యత్వాలను అందజేశారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం ఉద్యమ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో ఏలూరు జన సైనికులు ముందున్నారని, ఉద్యమి సభ్యత్వ నమోదు పురోగతిని తెలుసుకున్న ఆయన సభ్యత్వ నమోదు విధానం ప్రక్రియలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అలాగే సభ్యత్వం ద్వారా కార్యకర్తలకు కలిగే ప్రయోజనాలపై సవివరంగా అవగాహన కల్పించారు. అదేవిధంగా జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు, ప్రజల పట్ల పార్టీ తీసుకుంటున్నటువంటి బాధ్యతలను వివరించడంతో పాటు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో సభ్యత్వం తీసుకోవడం ద్వారా కలిగే రాజకీయ, సామాజిక ప్రయోజనాలను కార్యకర్తలకు ఆయన వివరించారు. సాధకుల సారథ్యంలో ఈ యొక్క ఉద్యమ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఎక్కడికక్కడ విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఎందుకంటే కేవలం 400 రూపాయలు పెట్టి క్రియాశీల సభ్యత్వం పొందితే పార్టీ అధినేత యొక్క అండదండలు కానీ, జనసేన పార్టీ కుటుంబం అంతా కూడా ఆ సబ్సిడీకి అండదండలుగా ఉంటుంది, భరోసాగా ఉంటుంది. అదేగాక ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్యకర్త యొక్క కుటుంబ సంక్షేమమే ధ్యేయంగా ఈ రోజున పార్టీ ప్రవేశపెట్టినటువంటి బీమా సౌకర్యాన్ని కల్పిస్తూ యాక్సిడెంట్లు ఏదైనా జరిగినప్పుడు మరణిస్తే 5 లక్షలు, ఏదైనా అంగవైకల్యం చెందినట్లయితే 5 లక్షల రూపాయలు. అదేవిధంగా మరి కుటుంబాన్ని తీసుకున్నటువంటి సబ్సిడీ తీసుకున్నటువంటి మరి ప్రతి ఒక్క కార్యకర్తకి లీడర్ అవ్వడానికి కానీ, మరి అదేవిధంగా స్థానిక సంస్థల్లో పోటీలు చేయడానికి కానీ, లేదా పార్టీలో సంస్థాగతంగా నాయకత్వంగా మరి లీడర్స్గా పదవులు పొందడానికి కానీ ఈ యొక్క సభ్యత్వం అనేది చాలా దీనిగా ఉంటుంది. మరి పవన్ కళ్యాణ్ గారు నిరంతరం చేస్తున్నటువంటి ఈ యొక్క పోరాటంలో మనం అందరం కూడా భాగస్వాములమై పవన్ కళ్యాణ్ గారి యొక్క పోరాటాన్ని ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల మేరకు పోలవరం డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా కుక్కునూరు సిఐ రమేష్ బాబు, ఎస్ఐ రాజారెడ్డి మండలంలోని పెదరాయిగూడెం గ్రామంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఏలూరుకు చెందిన ఆశ్రమ్ హాస్పిటల్ నుండి వివిధ విభాగాలకు చెందిన నైపుణ్యత కలిగినటువంటి డాక్టర్లు ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించారు. ముఖ్యంగా కంటి పరీక్ష, కీళ్ళ వ్యాధులు, కిడ్నీ పరీక్ష, షుగర్, బీపీ, హృదయ సంబంధిత వ్యాధులకు సంబంధించినటువంటి ప్రథమ చికిత్స అందించారు. పెదరావిగూడెం చుట్టుపక్కల ఉన్న ఏజెన్సీ గిరిజన గ్రామాల నుంచి సుమారు 500 మంది ఈ వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఏలూరు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము పెదరావిగూడెం దాని చుట్టుపక్కల ఏజెన్సీ గ్రామాలకి అక్కడ ప్రజలకి కిడ్నీ వ్యాధులతో అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారని తెలిసి మేము ఆశ్రమ హాస్పిటల్ వారితో ఇక్కడ ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అయింది. ఆ వైద్య శిబిరానికి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు మరియు ఏజెన్సీ వాసులందరూ కూడా ఇప్పటికీ 200 వరకు వచ్చారు. ఇంకా జరుగుతూనే ఉంది. వీరు ముఖ్యంగా అన్ని 10 స్పెషలిస్టులు డాక్టర్లు కూడా రావటం జరిగింది. మరి అక్కడి నుంచి ఆశ్రమ హాస్పిటల్ నుంచి అదేవిధంగా అల్ట్రాసానిక్ సౌండ్ సిస్టంతో మన యొక్క స్కానింగ్ చేయటం, అలాగే ఈసీజీ తీయటం, ఎక్స్రే, వివిధ రకాలైన గైనకాలజిస్టు, ఆల్ స్పెషలిస్టు వచ్చారు. అంటే అందరు డాక్టర్లు ఒకే చోట ఉన్నారు. ఉచితంగా చేయటం వల్ల తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడుపై కొంతమంది వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలను ఖండిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య అధ్యక్షులు కొడాలి వెంకట సుబ్బారావు అన్నారు. ఏలూరు నగరంలోని శాంతినగర్లో ఈరోజు కమ్మవారి సేవా సమితి ఏలూరు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఏలూరు జిల్లా అధ్యక్షులు వీరమాచినేని ప్రభాకర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కాకతీయ సేవా సమాఖ్య ప్రచార కార్యదర్శి విజయవాడ వెంకట్రావు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మచ్చలేని వ్యక్తి అని అన్నారు. దైవ సన్నిధిలోనే 24 గంటలు అక్కడ ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నారని, అటువంటి వ్యక్తిపై కొంతమంది అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఉన్న వారందరినీ కూడా బయటకు లాగడం అనేది సమంజసమేనా? ఇది ఎంతవరకు కరెక్ట్? అయితే ఈ లడ్డు విషయంలో జరిగిన అవకతవకల విషయంలోనే వాళ్ళని ఈ పాటికి జైల్లో పెట్టాల్సింది మన ప్రభుత్వం. కానీ కొంచెం కన్సర్న్ ఉపయోగించి వాళ్ళని సరే క్షమించి కొంతసేపు ఆలోచించి కూలంకుషంగా ఆలోచించాలనే విషయంతో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఆలోచించి చేస్తున్నారు. కానీ వాళ్ళని అలా క్షమించకూడదు అనేది, గట్టిగా శిక్షించాలి. ఏదైతే
వాళ్ళు ఇలా ట్రోల్ చేస్తున్నారో వీళ్ళు ఇప్పుడు వాళ్ళ ఏదో రేపు నెక్స్ట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే విధంగా ట్రోల్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కూడా అదే విధంగా చేశారు. కానీ వీరు ఎవరిని తగ్గనివ్వకుండా వాళ్ళు అలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి గట్టి శిక్ష అయితే పడాలి. నా పేరు బెజవాడ వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కాకతీయ సేవా సమాఖ్య. గత వారం రోజుల నుంచి మీడియాలో మీ అందరికీ తెలిసిందే, నిక్కు లాంటి మచ్చలేని వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. ఆయన స్వామికి సేవ చేసుకుంటున్నాను అని నెలలో 25 రోజులు కొండపైన ఉంటున్నారని. తిరుమలలో గతానికి ఇప్పటికీ పూర్తి స్థాయిలో మార్పు. బిఆర్ నాయుడు గారికి ముందు, బిఆర్ నాయుడు గారి తర్వాత అన్నంత గొప్పగా పాలన జరుగుతుంది అక్కడ. కామన్ మ్యాన్, ఒక సాధారణ భక్తుడు కొండపైకి వెళితే ఇవాళ సంతోషంగా వస్తున్నాడు కిందకి. తృప్తిగా టిఫిన్ ఉంది, భోజనం ఉంది, వీలైనంత త్వరగా దర్శనం ఉంది, వసతి కల్పిస్తున్నారు, అన్ని సౌకర్యాలతోటి అద్భుతంగా జరుగుతుంది. అలాంటి పరిపాలన అక్కడ జరిగిన అస్తవ్యస్తమైనటువంటి రకరకాలుగా గతంలో జరిగినటువంటి అన్నీ బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే, 68,17,000 కేజీలు నెయ్యి అని చెప్పి లడ్డూలకు సప్లై చేశారు. ఎక్కడ ఒక పనికి మాలిన డైరీలు, భోలే బాబా డైరీ, వైష్ణవ డైరీ, ఇట్లాంటి చెత్త డైరీల నుంచి ఇంటింట్లు పెట్టి కనీసం 68 లక్షల్లో 68 గ్రాములు కూడా నెయ్యి అనేది లేదు. ఇవాళ అక్కడ ఎలాంటి పరిస్థితి అంటే 23 కోట్ల లడ్లు తయారు చేశారండి గత 5 సంవత్సరాల్లో. తిరుపతి ప్రపంచ శాంతిని భగ్నం చేస్తున్న అమెరికా సామ్రాజ్యవాద యుద్ధోన్మాద దురాంకార వైఖరిని ఖండిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గురువారం ఏలూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద నిరసన తెలియజేస్తూ ధర్నా నిర్వహించారు. ప్రపంచ శాంతి వడిదిల్లాలని, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించాలని, ఆయిల్ నిక్షేపాల కోసం ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా దుర్మార్గాలను వ్యతిరేకించాలంటూ సిపిఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్య ఏ రవి మాట్లాడుతూ ప్రపంచ పోలీసుగా వ్యవహరించే అధికారం అమెరికాకు లేదని అన్నారు. ఆయిల్ నిల్వలుండే దేశాలపై గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా అడ్డగోలు వాదన చేస్తూ యుద్ధం పేరుతో అమాయకపు ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్ ఇరాన్పై దాడిలో భాగంగా ఒక పాఠశాలపై బాంబు దాడి చేయగా 160 మంది బాలికలు మృత్యువాత పడినటువంటి ఘటన మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరిని కలిసి వేస్తోందని చెప్పారు. యుద్ధోన్మాదిగా ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రపంచ శాంతి దూతగా నోబెల్ శాంతి బహుమతి కోరుకోవడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. చిరకాలం భారతదేశానికి మిత్రుడుగా ఉన్న ఇరాన్పై దాడి జరుగుతుంటే నరేంద్ర మోదీ ప్రభుత్వం నోరు మెదపడం లేదని విమర్శించారు. ముందు ఇరాక్ దేశ అధ్యక్షుడిని చంపేసింది, మొన్నేమో వెనిజులా దేశ అధ్యక్షుడిని కిడ్నాప్ చేసింది, ఇప్పుడేమో ఇరాన్ దేశ అధ్యక్షుడిని చంపేసింది. కొంతమంది అనుకుంటున్నారు ఇదేదో మతాలకు సంబంధించిన గొడవ, ఇరాన్ అంటే ముస్లింల గొడవ, అమెరికా అంటే క్రైస్తవుల గొడవ, మనమేమో హిందువులం కాబట్టి మనం ముస్లింలకు వ్యతిరేకంగా క్రైస్తవులు దేశాన్ని సమర్థించాలని సిగ్గులేని వాదనలు చేస్తున్నారు. ఇది మతాలకు సంబంధించింది కాదు. అమెరికా, ఇజ్రాయెల్ సామ్రాజ్యవాదులు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ మీద పెత్తనం సాధించడం కోసమే, మొత్తం ఆయిల్ గన్లన్నీ వారి చెప్పు చేతుల్లో పెట్టుకోవడం కోసమే ఈ తప్పుడు వ్యవహారాలు చేస్తున్నారు. వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసిన తర్వాత అక్కడ ఆయిల్ గన్లు మొత్తం వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడిని చంపేసిన తర్వాత ఈ ఆయిల్ గన్లు కూడా గుప్పెట్లో పెట్టుకున్నారు. దీనివల్ల మన దేశానికి నష్టం ఏంటని మీరు అనుకోవచ్చు. మన దేశానికి ఆయిల్ గల్ఫ్ దేశాల నుంచి హెర్మూజ్ అనే జలసంధి నుంచే వస్తున్నాయి. ఇప్పుడు ఆ హెర్మూజ్ అనే జలసంధి మూతపడింది. ఫలితంగా మనకు వచ్చే ఆయిల్ 80% ఆయిల్ ఆగిపోతుంది. 50% ఆయిల్ ఆగిపోతే ఇప్పుడున్న ఆయిల్ నిధులు నిల్వలు తగ్గిపోయి మనకి ధరలు పెరిగిపోతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతాయి. అదే జరిగితే అన్ని సరుకుల ధరలు పెరిగిపోతాయి. ఇంత దారుణం జరుగుతున్నప్పుడు అలాగే ఇరాన్ దేశంలో 15 లక్షల మంది మన భారతీయులు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఉన్నారు, గుప్పెట్లో పెట్టుకుని ఉన్నారు. బద్వేలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి రితీష్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో పర్యటిస్తున్నటువంటి సమయంలో రోడ్డు ప్రమాదానికి గురై రక్తపు మడుగులో పడి ఉన్న ఒక బాధితుడిని చూసి మనసు చెలించింది. వెంటనే వాహనాన్ని ఆపి తీవ్రమైన గాయంతో బాధపడుతున్న ఆ వ్యక్తిని పరామర్శించి ధైర్యం చెప్పారు. తక్షణం ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి మెరుగైన వైద్యం అందేలా చూడాలని కోరారు. అత్యవసర పరిస్థితిని గమనించి సమయం వృధా కాకూడదని అటుగా వెళ్తున్నటువంటి ఒక ఆటోను ఆపి బాధితుడిని క్షేమంగా ఆసుపత్రికి తరలించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సాంకేతికతలో మరింత సహకారం, అవగాహన ఒప్పందాలపై భారత్ ఫిన్లాండ్ సంతకాలు. యుద్ధం మన పెరట్లోకి వచ్చేస్తుంది, మోదీ లొంగిపోయారు, రాహుల్. గల్ఫ్లో తీవ్ర ఉద్రిక్తతలు, చిక్కుల్లో 23,000 మంది భారతీయులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్.